హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకేమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే గనక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ వీడియోలో మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి విడుదలైన అగ్నివీర్ నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం. ఇది అఫీషియల్ వెబ్సైట్ మనకి అగ్నిపత్ వాయు డాట్ సిడిఏసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ మనకి ఇక్కడ స్క్రోలింగ్ లో చూడొచ్చు. అడ్వర్టైజ్మెంట్ ఫర్ అగ్నివీర్ ఇంటేక్ 1/2025 అని చెప్పి ఉంది కదా. సో క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది 2025 కి సంబంధించి ఫస్ట్ బ్యాచ్ మనకి ఇండియన్ అగ్నివీర్ కి సంబంధించి. అగ్నివీర్ కి సంబంధించి మీకు నాలెడ్జ్ ఉండే ఉంటుంది. ఆల్రెడీ చాలాసార్లు గతంలో చెప్పుకున్నాము. సో మనకి జనరల్ గా గతంలో అయితే 35 ఇయర్స్ మనకి ఆ విధంగా డిఫెన్స్ కి అయితే రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉండేది. కానీ దీనికి సంబంధించి మనకి చూసుకున్నట్లయితే రీసెంట్ గా మనకి అగ్నివీర్ పేరుతో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మార్చడం జరిగింది. మనకి 4 ఇయర్స్ పాటు మనకైతే ఉంటుంది. ఈ 4 ఇయర్స్‌లో ఫస్ట్ ఇయర్ 30,000 పే చేస్తారు. అంటే 30,000 అంటే మీకు హ్యాండ్‌కి 21,000 అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల కూడా. సెకండ్ ఇయర్ 23,100, థర్డ్ ఇయర్ 25,550, ఫోర్త్ ఇయర్ 28,000 అయితే చేతికైతే రావడం జరుగుతుంది. ఇక్కడ మామూలు సాలరీ అయితే ఎక్కువే ఉంటుంది. కాకపోతే ఆ మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ కటింగ్ అమౌంట్ అంతా కూడా సో మనకి వేరేగా పక్కకి తీసి దాన్ని ఫండ్ కింద అయితే కార్పస్ ఫండ్ కింద అయితే క్రియేట్ చేసి దానికి సమ్ ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఫైనల్‌గా కంప్లీట్ అయిపోయిన తర్వాత 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ అనేది అయితే 5 లాక్స్ అవుతుంది కదా. దానికి గవర్నమెంట్ అనేది ఇంకో 5 లాక్స్ కాంట్రిబ్యూట్ చేసి టోటల్‌గా 10 లాక్స్ రూపీస్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే కొన్ని రకాల నోటిఫికేషన్స్ విడుదలైనప్పుడు దాంట్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా టైప్‌లో అగ్నివీర్‌కి కొంత పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఇస్తారు. ఓకే. సో ఇదైతే దృష్టిలో పెట్టుకోండి. అప్లై చేసే ముందు మేల్, ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది 17th మార్చ్‌న అయితే కండక్ట్ చేస్తారు. ఓకే. దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి 17 జనవరి నుండి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. 6 ఫిబ్రవరి మనకి లాస్ట్ డేట్ అప్లై చేయడానికి. ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. అగ్నిపత్ వాయు డాట్ సిడిఏసి డాట్ ఇన్ ఇందాక చెప్పాను కదా. అదే అఫీషియల్ వెబ్సైట్ అనేది. వెబ్సైట్ నుండి ఆన్‌లైన్‌లో మీరైతే అప్లై చేయాలి. ఏజ్ వచ్చేసరికి అప్లై చేయడానికి 2 జనవరి 2004 అండ్ 2 జూలై 2007 అనేవైతే మనకి బిట్వీన్ ఏజ్ ఉన్న వాళ్ళైతే మనకి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. మనకి ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ క్లియర్స్ ఆల్ ద స్టేజెస్ ఆఫ్ ద సెలక్షన్ ప్రాసెస్ దెన్ ద అప్రైజ్ లిమిట్ యాస్ ఆఫ్ డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ షుడ్ బి 21 ఇయర్స్. అప్రైజ్ రిలాక్సేషన్ అనేది మాక్సిమం 21 ఇయర్స్ కింద అయితే కన్సిడర్ చేయడం అయితే జరిగింది. ఓకే. ఓన్లీ అన్‌మ్యారీడ్ క్యాండిడేట్స్ ఓకే. మేల్, ఫీమేల్ అప్లై చేయొచ్చు కానీ మ్యారీడ్‌కి ఛాన్స్ లేదు. కేవలం అన్‌మ్యారీడ్ వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇదైతే దృష్టిలో పెట్టుకోండి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి అప్లై చేయడానికి మనకి ఇంటర్మీడియేట్ లేదా 10+2 లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్‌కి అయితే 50% మినిమమ్ మార్కులతో అయితే మనకి పాస్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకే. అలాగే 50% ఇంగ్లీష్‌లో కూడా ఉండాల్సి ఉంటుంది సైన్స్ సబ్జెక్ట్ రిలేటెడ్‌గా. లేదా 3 ఇయర్ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంట్స్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్‌గా ఎవరైనా ఉంటే గనక డిప్లొమా చేసిన వాళ్ళు కూడా 50%తో ఇంగ్లీష్‌లో 50%తో అప్లై చేయొచ్చు. లేదా 2 ఇయర్ వొకేషనల్ కోర్స్ ఎవరైనా చేసుంటే గనక ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్‌తో వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ కాకుండా మిగతా సబ్జెక్ట్స్ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇంటర్మీడియేట్ కానీ, ఈక్వలెంట్ కానీ పాస్ అయి ఉండాలి. కాకపోతే 50% ఓవరాల్‌గా 50% ఇంగ్లీష్‌లో మాత్రం ఖచ్చితంగా వచ్చుండాలి. అలాగే 2 ఇయర్ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. సైన్స్ రిలేటెడ్‌గా, నాన్ సైన్స్ రిలేటెడ్‌గా 2 రకాల క్వాలిఫికేషన్ వాళ్ళకి కూడా మనకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మెడికల్ స్టాండర్డ్ వచ్చేసరికి హైట్ అనేది మేల్‌కి 152.5 ఉండాలి. ఫీమేల్‌కి 152 అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వెయిట్ అనేది మీ యొక్క హైట్‌కి తగ్గ వెయిట్ అయితే ఉండాలి. ఓకే. ఇదైతే చూసుకోండి. మనకి మేల్ క్యాండిడేట్స్‌కి 77 చెస్ట్ ఎక్స్‌పాండెడ్‌లో 5 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే. అలాగే మనకి హియరింగ్ గాని, డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్‌గా అయితే ఉండాలి. అలాగే ఐసైట్ రిలేటెడ్‌గా విజన్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవరైనా ఐసైట్ వాళ్ళు ఉంటే గనుక ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు పీఆర్‌కే లాజిక్ సర్జరీ అనేది చేయించుకుంటే గనక నాట్ యాక్సెప్టబుల్ అని అయితే ఇచ్చారు. మీరు ఎటువంటి సర్జరీస్ కానీ పీఆర్‌పీ, పీఆర్‌కే ఇలాంటివి చేయించుకోకుండా నార్మల్ ఐసైట్‌తో ఇక్కడ ఇచ్చిన పారామీటర్స్ అనేది మ్యాచ్ అయితేనే మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. డిఫెన్స్ రిలేటెడ్ జాబ్స్ కాబట్టి సో మనకి మెడికల్ అనేది అయితే స్ట్రిక్ట్‌గా ఉంటుంది. దీన్నైతే దృష్టిలో పెట్టుకోండి. మీకిది కంప్లీట్ చేస్తే నార్మల్‌గా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పి 10% కొన్ని రకాల పోస్టుల్లో ప్రతి దాంట్లో కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పి 10% ఉంటుంది కదా. ఆ టైప్‌లో రిజర్వేషన్ అయితే ఉండదు. కాకపోతే కొన్ని రకాల నోటిఫికేషన్‌లు అగ్నివీర్‌కి సెపరేట్‌గా ఇస్తామని అయితే చెప్పారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే మామూలుగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ నార్మల్‌గా గతంలో ఉండేవైతే మనకి రెగ్యులర్‌గా చేసి 30 సంవత్సరాలు రిటైర్ అయ్యాక వచ్చేవాళ్ళు కదా. ఆ టైపు 10% రిజర్వేషన్ అయితే దీనికైతే వర్తించదు. ఇదైతే మైండ్‌లో పెట్టుకోండి. నార్మల్‌గా ఇస్తారేమో అని మీరు అనుకోవచ్చు. మామూలు కాకుండా
కొన్ని రకాల పోస్టులు అగ్నివీర్‌కి సంబంధించి ఏదన్నా కొన్ని రకాల ప్రత్యేక నోటిఫికేషన్‌లు వేసినప్పుడు మాత్రం కొంత రిజర్వేషన్ అయితే ఇస్తామని చెప్పారు. అది ఎటువంటి నోటిఫికేషన్‌లు ఇస్తారనేదైతే మనకు క్లారిటీ అయితే లేదు. సో, మీకు ఓన్లీ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. 4 ఇయర్స్ అయితే సాలరీ అయితే రావడం జరుగుతుంది. ఓకే. సో, అదైతే మెయిన్‌గా దృష్టిలో పెట్టుకోండి. మనకి సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ వాళ్ళకైతే 60 నిమిషాల పాటు ఆన్‌లైన్ టెస్ట్ అనేది ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ రిలేటెడ్‌గా సీబీఎస్‌ఈ సిలబస్ రిలేటెడ్‌గా ఉంటుంది. అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళకైతే మనకి 45 నిమిషాల పాటు 10+2 సిలబస్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ మీద అయితే ప్రశ్నలు అడుగుతారు. సైన్స్ అండ్ అదర్ సైన్స్ సబ్జెక్ట్‌కి సంబంధించి 85 నిమిషాల పాటు ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ 10+2 సీబీఎస్‌ఈ సిలబస్ బేస్ మీద రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ మీద మనకి రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ మీద అయితే ప్రశ్నలు అడగడం అయితే జరుగుతుంది. ఓకే. 0 మార్క్స్ ఫర్ అన్అటెంప్టెడ్ క్వెషన్ అండ్ 0.25 నెగెటివ్ మార్కింగ్ అనేది యాజ్ యూజువల్‌గా 0.25 అయితే ఉంటుంది. ఈవెంట్స్ అనేవి 1.6 కిలోమీటర్ రన్ ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ 7 మినిట్స్‌లో, ఫీమేల్ క్యాండిడేట్స్ 8 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి. అలాగే మేల్ క్యాండిడేట్స్‌కి 10 పుషప్స్ ఉంటాయి. 1 మినిట్‌లో మనకైతే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. అలాగే 10 సిటప్స్ అనేవి, అలాగే 20 స్క్వాట్స్ అనేవి కూడా 1 మినిట్‌లో మీరు చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 10 సిటప్స్ 1 మినిట్స్ 30 సెకండ్స్‌లోను, 15 స్క్వాటప్స్ అనేవి 1 మినిట్‌లోనే అయితే మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. మీకు నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు ఇక్కడ కొంచెం క్లారిటీ అనేది చిన్న అక్షరాలు ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం విజిబుల్ అయితే అయి ఉండకపోవచ్చు. మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. పూర్తి వివరాలు చదువుకోండి. ప్రాసెస్ అయితే 17th జనవరి నుండి స్టార్ట్ అవుతుంది. 6 ఫిబ్రవరి లోపు అయితే అప్లై చేసుకోవాలి. ఎవరికైనా మనకి ఎలిజిబిలిటీ ఉంటే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే గనక డిఫెన్స్ అగ్నివీర్ రిలేటెడ్‌గా మీరు అప్లై చేయాలంటే చేయొచ్చు. లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళైనా సరే ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది చేసుకుంటారు. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ కాకూడదంటే తప్పకుండా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.